టీవీ న్యూస్ కి స్వాగతం. యూరియా కొరతపై వైసీపీ డ్రామా. చిత్తూరు టీడీపీ నాయకులు ఫైర్. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని వైసీపీ నాయకులు సరికొత్త నాటకానికి తెరతీశారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 9వ తేదీన రైతు పోరు పేరిట సరికొత్త డ్రామాకి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నదని ఏ రైతు చెప్పినప్పటికీ కూడా వైసీపీ నాయకులు కేవలం రైతులను రెచ్చగొట్టడానికి తన పేటీఎం బ్యాచ్ తో తప్పుడు పోస్టులు మరియు ప్రచారం చేస్తున్నది. అనంతపురంలో ఈ నెల 10వ తేదీన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న స్పందనను చూసి దడుచుకుని రైతుల పేరుతో సరికొత్త నాటకానికి తెరతీస్తున్నారు. వైసీపీ కార్యకర్తలే ఖాళీ పురుగుల మందుల డబ్బాలో మద్యం పోసుకుని తాగి రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్టు పెద్ద ఎత్తున వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రైతులు ప్రజలు బాగా గమనించారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల్ని కనీసం పట్టించుకొని రైతును దగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతుల పక్షాన ముసలి కన్నీరు కారుస్తున్నారు. మామిడి రైతుల పరామర్శ పేరుతో మామిడికాయల్ని రోడ్డుపై పోసి ట్రాక్టర్తో తొక్కించినటువంటి పెద్ద మనిషి ఈ రోజు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఒక పక్క ఉల్లి రైతులు 1500 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉంటే ఉల్లి రైతుల పక్షాన నకిలీ కన్నీరు కారుస్తున్న నకిలీ రైతు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అదనంగా కేంద్రం నుండి యూరియా DAP కాంప్లెక్స్ తీసుకొచ్చి నిల్వ ఉంచి ప్రతి రైతుకి అందిస్తుంటే ఈ లెక్కలు తెలియని జగన్మోహన్ రెడ్డి పిచ్చివాగుడు వాగుతున్నాడు. యూరియా కొరత పైన కానీ ఉల్లి రైతుల గిట్టుబాటు ధర గురించి కానీ చర్చించే దమ్ముంటే జగన్ అసెంబ్లీకి రావాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు సవాలు విసిరారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము లేదు కానీ మీడియా ముందు తమ పేటీఎం మీడియా ముందు గొంతు చించుకొని అరవడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదని రైతులు జగన్ను వైసీపీని నమ్మే పరిస్థితి లేదని టీడీపీ నాయకులు అన్నారు. ప్రెస్ మీట్లో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజు, పూతలపట్టు PCCL అధ్యక్షుడు ధరణి ప్రకాష్, చిత్తూరు రూరల్ SCCL నాయకుడు గోవిందరాజులు, బాలకృష్ణ నాయుడు మీరు కడుపుకు అన్నం తింటున్నారు, ఇంకేం తింటున్నారని అడుగుతాను నేను. మిమ్మల్ని పోయి రైతులు అంటే ఎవరు నమ్మతారా? సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని కౌంటర్ చేయాలా? ఆ కార్యక్రమం చూసి మీకు ఈ ప్యాంట్లు తడిసిపోతా ఉంది. సూపర్ 6 కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందన చూసి ప్యాంట్లు శుద్ధంగా తడుచుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ, యూరియా కొరత అంటున్నారు, DAP కొరత అంటున్నారు, కాంప్లెక్స్ కొరత అంటున్నారు. ఏమి కొరత ఉంటే రేపు 18వ తేదీ అసెంబ్లీ ఉంది, అక్కడొచ్చి మాట్లాడండి, అక్కడొచ్చి నిలదీయండి. డేటా స్టాటిస్టిక్స్తో కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వినడానికి మీకు దమ్ముందా? మాట్లాడితే మీటింగ్ పెట్టి సిద్ధమా అని రంకిలేసేది కాదు. అసెంబ్లీకి రా, నీ డౌట్ ఏదో అడుగు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అడుగు, మేము సమాధానం చెప్తాం. ఏ సంవత్సరం ఎంతెంత వచ్చింది? ఈ సంవత్సరం ఇప్పటికే 2.2 లక్షల యూరియా వచ్చింది. 91,000 టన్నులు ఎక్కువగా వచ్చింది యూరియా. 16,000 టన్నులు అడిషనల్ DAP వచ్చిండది. 1.20 లక్షల కాంప్లెక్స్ అదనంగా వచ్చిండది. పోయిన సంవత్సరాలతో పోల్చుకుంటే 78% ఎక్కువ వచ్చిండది. ఓకే, కాబట్టి పిచ్చి వేషాలేసి తాగుబోతులు మాత్రం అరిస్తే జనాలు తరుముకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డిని గట్టిగా హెచ్చరిస్తున్నారు.